హైదరాబాద్ చార్మినార్ జోన్ పరిధిలో నిఘా పెంచామన్నారు సౌత్ జోన్ డీసీపీ కిరణ్ ప్రభాకర్. ఓల్డ్ సిటీలో అర్ధరాత్రి 1 వరకు షాపులకు అనుమతి ఉందని, ఆ లోపే మూసివేసే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రాత్రి వేళలో షాపింగ్కి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భద్రత కల్పిస్తున్నామని అన్నారు. పాత బస్తీలో ఉండే రౌడీ షీటర్ల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. చార్మినార్ జోన్ పరిధిలో రౌడీ షీటర్లకు డ్రగ్ టెస్టులు నిర్వహించామంటున్న సౌత్ జోన్ డీసీపీ కిరణ్ ప్రభాకర్తో రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా పోలీసులు నగర ప్రజల భద్రతకు సంబంధించి అయితే చాలా రకాలైనటువంటి భద్రత చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా మనం చూస్తే హైదరాబాద్లోని ఓల్డ్ సిటీ చార్మినార్ పోలీస్ జోన్ పరిధిలో మనం ముఖ్యంగా గమనించినట్లయితే ప్రతిరోజు కూడా అర్ధరాత్రి వరకు షాపులు కొనసాగుతున్నప్పటికీ కూడా ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో అయితే అవాంఛనీయ ఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి చార్మినార్ జోన్ డీసీపీ ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అర్ధరాత్రి వేళ వరకు కూడా షాపులు అనేది తీస్తూ ఉన్నారు. కొన్ని ప్రాంతాలలో గొడవలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఏ విధమైనటువంటి చర్యలు చేపడుతున్నాయి? చార్మినార్ జోన్లో ఓల్డ్ సిటీలో మన పోలీస్ సైడ్ నుంచి రకరకాల మనము ఇది ప్రయత్నం చేస్తున్నాము, స్పెసిఫిక్లీ టు కంట్రోల్ ఆల్ దిస్ క్రిమినల్ యాక్టివిటీస్. ఆ గురించి పోలీస్ సైడ్ నుంచి ఆల్రెడీ డిఫరెంట్ ఇనిషియేటివ్ కూడా తీసుకోవడం జరిగింది. స్పెసిఫిక్లీ ఆఫ్టర్ రంజాన్ అయిన తర్వాత కొన్ని క్రైమ్స్ పెరిగిన తర్వాత మనము ఈ నాకాబందీ ఆపరేషన్ కవచ్ కింద ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం క్రైమ్ పాకెట్స్ మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో కార్డన్ సర్చ్ ఆపరేషన్ కూడా మనం చేస్తున్నాము. దాంట్లో స్పెసిఫిక్గా ఈ రౌడీ షీటర్, సస్పెక్ట్ షీటర్స్ అండ్ ఆల్సో ఏదైనా క్రిమినల్స్ ఉన్నారు, హ్యాబిచువల్ ఆఫెండర్స్ ఉన్నారు, వారి పైన ఎక్కువ మనము ఫోకస్ చేస్తున్నాము. ఆ గురించి ఇది డీసీపీ ఆఫీస్లో, తర్వాత అట్ ద సేమ్ టైం పోలీస్ స్టేషన్, ఏసీపీ లెవెల్లో కూడా రెగ్యులర్ బేసిస్లో ఇది మనము ప్రాపర్గా కౌన్సిలింగ్ కూడా ఈ రౌడీ షీటర్, సస్పెక్ట్ షీటర్ గురించి కూడా చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అందరికీ ప్రాపర్గా వార్నింగ్ ఇచ్చి ఏదైనా మనము సెకండ్ ఛాన్స్ కూడా ఇస్తున్నాము. మీ ఏదైనా ప్రాపర్గా బిహేవియర్ చేస్తే ఖచ్చితంగా మన సైడ్ నుంచి రౌడీ షీట్ ఉంటే లేకపోతే సస్పెక్ట్ షీట్ కూడా మనము క్లోజ్ కూడా చేస్తున్నాము. ఏదైనా కొత్త పర్సన్స్కి కూడా మనం ఐడెంటిఫై చేసి దాంట్లో ఇది షీట్స్ కూడా ఓపెన్ చేస్తున్నాము. సార్ ప్రధానంగా మనం చూస్తే ఓల్డ్ సిటీ అంటే చార్మినార్ జోన్తో పాటు ఇటు గోల్కొండ జోన్ కూడా ఉంటుంది. మొత్తంగా చూసినట్టయితే ఓల్డ్ సిటీలో ఎక్కడో ఏదో ఒకటి ఘటన జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో చూస్తే డ్రగ్స్, ముఖ్యంగా మెడికల్ డ్రగ్స్ కానీ గంజాయి కానీ తీసుకొని కొంతమంది ఆకతాయిలు గొడవలకు పాల్పడుతున్నారు, కొంతమంది పైన దాడులు చేసేందుకు వెళ్తున్నారు. సో అలాంటి వారిపైన ఎలాంటి నిఘా పెట్టారు సార్? సో ఇది గాంజా అంటే ఒక పెద్దగా ఇక్కడ మెనేస్ ఉంది. ఏదైనా నార్మల్గా క్రైమ్ జరిగితే దాంట్లో ఈ మ్యాక్సిమంగా ఇది డ్రగ్స్ వాళ్ళు చాలా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆ గురించి ఇప్పుడు జస్ట్ రీసెంట్గా టాస్క్ ఫోర్స్ పాటు కోఆర్డినేషన్ చేసి ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకొని ఈ రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్స్కి డ్రగ్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ 80 to 90% పర్సన్స్కి పాజిటివ్ కూడా వచ్చింది. వారికి డి అడిక్షన్ సెంటర్ కూడా పంపడం జరిగింది. సో ఆ గురించి కూడా ప్రయత్నం చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం చాలామంది ఇది స్ట్రీట్ క్రైమ్స్ వాళ్ళు కూడా మనము రెగ్యులర్గా ఇప్పుడు ఒక ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రమ్ పోలీస్ సైడ్. ఈ గాంజా గురించి ఏదైనా ఉంటే లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ అదర్ డ్రగ్స్ కూడా ఉంటే, ఇంజెక్షన్ గురించి ఉంటే ఆ గురించి కూడా మనము ప్రాపర్గా చెక్ చేస్తున్నాము. డ్రగ్ టెస్ట్ తీసుకుంటున్నారు. సో దాంట్లో ఏదైనా సోర్స్ వాళ్ళు కూడా ఉంటే, ఎవరు సెలెక్ట్ చేస్తున్నారు ఆ గురించి కూడా మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము. ఈ గాంజా గురించి స్పెషల్గా కొన్ని బ్లైండ్ స్పాట్స్ ఉన్నాయి, అక్కడ కూడా లైట్నింగ్ అరేంజ్మెంట్ ప్రాపర్గా చేయడం జరిగింది. ఆ ఏరియాస్లో నైట్లో, మిడ్ నైట్లో కూడా అక్కడ మనము ప్రాపర్గా పోయి సెర్చ్ కూడా చేస్తున్నాము. ఈ మొత్తం కంట్రోల్ చేయడానికి ఒక స్పెసిఫిక్లీ నైట్లో మూమెంట్ రిస్ట్రిక్ట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. సో స్పెసిఫిక్లీ 1 o'clock ఇది ఓల్డ్ సిటీలో టైమింగ్ ఉంది షాప్ చేయడానికి, అది కూడా మనము గట్టిగా మెయింటైన్ చేస్తున్నాము. సార్ ముఖ్యంగా మనం చూస్తే ఓల్డ్ సిటీ విషయానికి వచ్చినప్పటికీ చాలామంది పాత నేరస్తులు ఉంటారు కదా, పాత ఖైదీలు కానీ లేదంటే రౌడీ షీటర్లు కానీ కొన్ని యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు. అర్ధరాత్రి వేళ గొడవలలో ప్రధానంగా వీళ్ళే ఉంటున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు సార్? లాస్ట్ కొన్ని మంత్స్ నుంచి అందరికీ తెలుసు దట్ పెద్ద రౌడీ షీటర్కి మన చార్మినార్ జోన్ నుంచి టార్గెట్ కూడా చేయడం జరిగింది. సో చాలామంది ఇది 18-19 మైనర్ ఇయర్స్ ఓల్డ్ పర్సన్స్ ఉన్నారు. వారు ఆ రౌడీ షీటర్కి ఒక రోల్ మోడల్గా పెట్టి ఇది చేస్తున్నారు. సో యూ కెన్ సీ వారికి ఎంత కండిషన్లో ఉన్నారు. చాలామంది ఇది 2 to 3 months నుంచి పారిపోయారు, హైదరాబాద్లో కూడా ఉండట్లేదు. సో నేను అందరికీ యూత్కి ఆహ్వానం చేస్తున్నాము కి మీ ప్రాపర్గా మంచిగా అలౌటం చేసి ప్రాపర్గా ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ మీ ప్రాపర్గా చేయాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, పేరెంట్స్ కూడా ప్రాపర్గా మీ కొడుకు ఏం చేస్తున్నారు అది కూడా మీ ప్రాపర్గా చూసుకోవాలి. ఏదైనా ఇష్యూస్ ఉంటే, చిన్న ఇష్యూస్ కూడా ఉంటే పోలీస్కి రిపోర్ట్ చేయండి. మీ ఏరియాలో ఏమేమి జరుగుతుంది ఆ ఇన్ఫర్మేషన్ మనం పోలీస్కి ఇస్తే ఖచ్చితంగా పోలీస్ సైడ్ నుంచి విల్ టేక్ ద స్ట్రాంగ్ యాక్షన్. సో నేను అందరికీ ఆహ్వానం చేస్తున్నాను, ఈ స్పెసిఫికలీ మన ఓల్డ్ సిటీ, ఈ హైదరాబాద్ సిటీ ఒక గాంజా ఫ్రీ, ఒక డ్రగ్స్ ఫ్రీ మనము సొసైటీ క్రియేట్ చేయడానికి అందరూ ప్రయత్నం చేయాలి. డ్రగ్స్ ఫ్రీ రైతా
తెలంగాణ రాష్ట్రం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కోరుతా ఉందో అదేవిధంగా ఈ ఓల్డ్ సిటీలో కూడా డ్రగ్స్ను నిర్మూలించేందుకు ప్రజలందరూ సహకరించాలి. ఏదైనా డ్రగ్స్ సంబంధించినటువంటి సమస్యలు ఉంటే నేరుగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని అయితే మనతో చార్మినార్ డీసీపీ కిరణ్ ఖరే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అశోక్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.